తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఎన్నో అద్భుతమైన విషయాలు, ప్రతి విషయానికి ఖచ్చితంగా ఒక మారుమూలగా ఏదో ఒకటి దాగి ఉంటుంది. దాన్ని గనక మనం గుర్తించి దానికి తగ్గట్టుగా సాధన చేశామంటే ఈ జీవితంలో ప్రతిదీ మనం సాధించుకోగలము అని చెప్పేసి అంటున్నారు శంబాలా 360 సొల్యూషన్స్ వ్యవస్థాపకులు, కాన్షియస్నెస్ డాక్టర్, హాలిస్టిక్ హీలర్ డాక్టర్ కె హరిహరనాథ్ రాజు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం తల్లి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే, నాకు చాలా ఆతృతగా ఉంది, నాకు చాలా ఇష్టము పలానా ప్లేస్ని దర్శించుకోవడము, అలాగే నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అంటే వాళ్ళ ఉన్నత స్థితికి రీచ్ అవ్వడానికి చాలా మందికి ఏదో వాళ్ళని ఆపుతుంది అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదండి. అలా అసలు ఎందుకు జరుగుతుంది అంటారు? మనకు కావాల్సిన గోల్ ఇది. మనం ఏంటంటే అన్ని రకాలుగా స్పిరిచువల్గా కనుక మనము అయ్యిందంటే కనుక ఏదైనా సాధించగలం అని చెప్పేసి చాలా మందికి తెలుసు, ఆ దారి తెలుసు, కానీ రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు, ఏదో ఆపుతుంది అనుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? చాలా మంచి టాపిక్ ఇది. ఇది అందరికీ తెలుసుకోవాల్సిన టాపిక్ అనమాట. శంబాలా 360 సొల్యూషన్ ద్వారా ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది అనమాట. మనకి 3 ఉన్నాయి. 1 బాడీ, 2 మైండ్, 3 సోల్ అంటే ఆత్మ. బాడీ ఏంటంటే పంచభూతాలతో మన బాడీ తయారైంది కాబట్టి ఈ బాడీ యొక్క ఏదైతే ఉందో పంచభూతాల వరకు కనెక్ట్ అయి ఉంటుంది మొత్తం. అంత ఈ పంచభూతాలతో మనం తీసుకుని ఈ సెన్సెస్తో మనం హ్యాపీగా ఉండి ఆ సెన్సెస్తోనే మనం ఫిజికల్ లెవెల్లోనే అందరూ స్టక్అప్ అయిపోతున్నాం. అంటే ఫిజికల్ లెవెల్లో ప్రతిదీ కూడా ఇప్పుడు కళ్ళ ద్వారా మనకి శక్తి వస్తుంది. కలర్ థెరపీ అంటారు. ఇది ఒక వస్తువుని చూస్తాం, ఆ క్షణం అది ఉంటుంది ఆ హ్యాపీనెస్, మళ్ళీ తర్వాత మాయమైపోతుంది. మంచి స్మెల్ చూస్తాం, మంచి వాసన, స్మెల్ విపరీతంగా మంచి హ్యాపీగా ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ కొంతసేపు ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఆ స్మెల్ మనకు కనిపించదు. మంచి మ్యూజిక్ వింటాం, అది కూడా 1 మినిట్ ఉంటుంది. టేస్ట్ చూస్తాం, ఆ టేస్ట్ ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ ఎంత అన్నా సరే ఆ టేస్ట్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే టచ్ అంటే ఈ సెన్సరీ ద్వారా వచ్చే ఏదైతే ఉందో ఇది ఫిజికల్ లెవెల్లో ఉన్న దాన్ని హ్యాపీనెస్ అంటారు. అంటే సంతోషం. అంటే ఫిజికల్ లెవెల్లో బాడీ ద్వారా మనం ఏదైతే సంపాదించుకుంటున్నాం అదంతా కూడా సంతోషం, అంతా కూడా తాత్కాలికము, క్షణిక ఆనందం. దానికోసం జనాలందరూ అక్కడ స్టక్అప్ అయిపోతున్నారు, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. దానికంటే కొంచెం ఇంకా హైయర్ లెవెల్ మైండ్ అమ్మ. అంటే మైండ్ అంటే ఆలోచనలు, అంటే ఆలోచనలే గ్రహాలు. ఇది ఎక్కడ వరకు కనెక్ట్ అవుతుందంటే రెండోది సెకండ్ లెవెల్ అనమాట. అంటే గ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుంది, 27 నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది, 12 రాసులతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మైండ్, ఈ ఆలోచనలన్నీ కూడా దాని ఇన్ఫ్లుయెన్స్తోనే వస్తాయి. అంతవరకు ఉంటుంది అది. అంటే మన గ్రహ స్థితి బట్టే మనకు ఆలోచన తగ్గట్టుగానే మనం చేస్తూ ఉంటాం. అంతే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? యద్భావం తద్భవతి. నీ ఆలోచన ఏదైతే వస్తుందో నువ్వు ఆలోచన నమ్ముతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేస్తున్నావు, అది నీకు జరుగుతున్నది. అంటే నీ ఆలోచనలే గ్రహాలు, అయ్యే కర్మలు. అంటే రెండోది ఏంటంటే మైండ్ అనేది ఫిజికల్ లెవెల్లో ఉండేది సంతోషం, మైండ్లో ఉండేది ఏంటంటే పీస్, అంటే మనశ్శాంతి అంట. అది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. నువ్వు 10 లక్షల లాటరీ సంపాదించుకున్నావు, ఆ 10 లక్షలు ఖర్చు అయ్యే వరకు కూడా నువ్వు మనశ్శాంతిగా ఉంటావు, మరి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది గ్రహాలు అనమాట. అంటే రెండోది. మూడోది ఆత్మ. ఆత్మ ఎప్పుడు కూడా హైయర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్, అంటే విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది, అంటే యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. యూనివర్స్ తర్వాత ఉండేది శంబాలా. శంబాలా అంటే అమ్మవారు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అది ఆత్మ అమ్మవారితో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే హైయర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్, దానికంటే మించింది ఏమీ లేదు. అందులో శంబాలా 360 ఎందుకు చెప్తున్నాం మనం? మన ఆత్మ పట్టుకుంటామంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా అందులో తెలిసిపోతుంది అనమాట. అంటే బాడీ, మైండ్, సోల్ ఈ మూడిట్లని సింకనైజ్ చేయగలగాలి, ఒక ట్రాక్లో తీసుకురావాలి. అది చాలా పెద్ద టాస్క్ అది. అంటే ఈ రోజు అందరూ ఏదో ఒక రకం ప్రాబ్లం ఉన్నారు. ప్రాబ్లం లేని పర్సన్ ఎవరు ఉన్నారు అసలు? అందులో ఎవరికి అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏదో ప్రయత్నం చేస్తున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, ప్రేయర్లు చేస్తున్నారు, నమాజులు చేస్తున్నారు, ఎవరికి ఏదో తోచింది అన్ని చేస్తున్నారు. అందరూ దేనికోసం? ఆ యూనివర్స్లో ఉన్న ఆ సోల్ కోసమే. అంటే ఈ మైండ్ ఒప్పుకోదు, ఇది నమ్మదు, ఇది వినదు, నాకు ఇష్టం లేదంటాడు. అంటే ఈ మైండ్ని మనం జీరోలో తీసుకెళ్ళగలగాలి, ఈ సింక్రనైజ్ చేయగలగాలి. అంటే ఈ మైండ్ ఏం చెప్పిందో బాడీ ఉంటుంది, కానీ ఆ మైండ్ తగ్గట్టుగానే మనం చేస్తున్నాం. అప్పుడు ఆ మైండ్ని కనుక స్విచ్ ఆపితే ఆత్మ కనెక్ట్ అయిపోతుంది, ఆత్మ లైన్లోకి వచ్చేస్తుంది.
ఓకే, మధ్యలో ఉన్నదాన్ని స్విచ్ ఆఫ్ స్విచ్ చేయాలి. ఆపాలి. అందుకని స్విచ్ ఆఫ్ చేస్తాం కోసం మెడిటేషన్ చేయండి, యోగాసనాలు చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎవరేం చెప్పినా చక్రాసన యాక్టివేట్ చేసుకోండి, కనెక్ట్ అవ్వడానికి కనెక్ట్ అవడం కోసమే. అల్టిమేట్ ఏంటంటే ఈ ఫిజికల్ లెవెల్లో ఉన్న పంచభూతాల నుంచి గ్రహాల నుంచి యూనివర్స్ అంటే చూడండి, ఫస్ట్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఫిజికల్ లెవెల్లో. మీరు ఎక్కడ మీ ఇల్లు ఏదో ఏరియాలో ఉంది, హైదరాబాద్లో. అక్కడి నుంచి తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్ తర్వాత ఇండియా, అఖండ భారతం, తర్వాత ఏషియన్ కంట్రీస్, తర్వాత ప్రపంచం మొత్తం, వరల్డ్, తర్వాత భూమి పైన ఇంకేముంటుంది? పంచభూతాలకు ఇంకా పైన ఏముంది? నవగ్రహాలు. అంటే నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. తర్వాత ఇంకా పైకి వెళ్తే ఏముంది? గెలాక్సీ ఉంది. ఇంకా పైకి వెళ్తే ఏముంది? మిల్కీ వే ఉంది నక్షత్రమంలో. దానిపైన యూనివర్స్ ఉంది. ఇంకా దానిపైన ఉంది యూనివర్సెస్ ఉంది. ఆ యూనివర్సెస్ తర్వాత ఉన్నది అమ్మవారు, శంబాల శక్తి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అంటే అక్కడ కనుక మనం పట్టుకుంటే, రోజు అక్కడే కనెక్ట్ అయి ఉంటే, వైఫై ఎలా కనెక్ట్ అవుతుందో ఆ సిగ్నల్ రోజు వచ్చేస్తుంది, మైండ్ ఆటోమేటిక్ స్విచ్ ఆగిపోతుంది, మీ కర్మలన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే నువ్వు తలుసుకోవాలి, నువ్వు అనుకోవాలి ఫస్ట్. అంటే ఫస్ట్ కొత్తదనాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. అంటే యూనివర్స్ని మనం కనెక్ట్ చేసుకుంటే ప్రయత్నం చేయాలి. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అందుకే మనం కూడా శంబాల 360 ద్వారా చాలా మార్గాలు మీకు మనం చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ బిఫోర్ వీడియోలో కూడా చెప్పాం, మన గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి, గ్రాటిట్యూడ్ ద్వారా దాన్ని ఎలా మనం కనెక్ట్ అవ్వచ్చు అనేది చెప్పాం. ఇప్పుడు నేను ఇంకా బాగా చెప్పేది ఏంటంటే, జస్ట్ మీరు పొద్దున్న లెగ్గానే సూర్యోదయం ముందు అంటే బ్రహ్మ ముహూర్తంలో ఒక వెండి గ్లాసులో కానీ లేకపోతే ఒక రాగి పాత్రలో కానీ వాటర్ వేసుకోండి. నైట్ అంతా మీరు పెట్టుకోండి, వాటర్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ చెయ్యిని వాటర్ మీద పెట్టండి. వాటర్ని పెట్టి మీరు మాట్లాడండి. మీ పేరు చెప్పుకోండి, మీ ఊరు చెప్పుకోండి, మీ అడ్రస్ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు ఏదైతే ప్రాబ్లంలో సఫర్ అవుతున్నారో, మీరు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నాయి మొత్తం అంతా, ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టుగా, మీకు అబెండెన్స్ ఆఫ్ మనీ వచ్చేసినట్టుగా మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మాట్లాడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలా ఊహించుకుంటూ. అంటే ఒకసారి ఎలా చెప్పాలి అది కూడా చెప్తాను. అంటే జస్ట్ మీరు మార్నింగ్ లెగ్గానే తెల్లగట్ల బ్రహ్మ ముహూర్తం టైంలో మీరు ఏదైతే మీరు నైట్ పెట్టుకున్నారో గ్లాసు, అంటే అది కంపల్సరీ ఏదో ఒక మెటల్ అయి ఉండాలి. అంటే రాగి కానీ లేకపోతే వెండి కానీ, ఇంకా డబ్బులు ఉంటే బంగారం కానీ. అంటే దానికి ఆ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాని మీద మీ చేయి పెట్టండి, కుడి చేయి పెట్టండి. కుడి చేయి పెట్టిన తర్వాత ఫస్ట్ మీ పేరు చెప్పుకోండి, వయసు చెప్పుకోండి, జెండర్ చెప్పుకోండి, అడ్రస్ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత పలానా హెల్త్ ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారు, నా హెల్త్ ప్రాబ్లం అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అనుకుంటూ విశ్వంలోకి మీరు ట్రావెల్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడి నుంచి ఏం చేసుకోవాలి? మీరు భూమి, మీ ఇంటికాడ నుంచి భూమి మీదకి వెళ్ళండి, పంచభూతాలకి దగ్గరికి వెళ్ళండి. పంచభూతాలంతా ఊహించుకోండి, చాలా బాగుంది, నాకు మంచి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చాలా హెల్తీగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మీరు ఎప్పుడైతే ఆ వాటర్ దాన్ని కండక్ట్ అనమాట, అది మీ అప్రిమేషన్స్ అన్నీ కూడా వాటర్లోకి ఎనర్జీ ఫ్లో వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా. తర్వాత నెక్స్ట్ గెలాక్సీలోకి వెళ్ళండి, మిల్కీ వేలోకి వెళ్ళండి, యూనివర్స్కి వెళ్ళండి, యూనివర్సెస్కి వెళ్ళండి, తర్వాత శంబాలకి వెళ్ళండి. అనుకోండి, అంతే చాలు. ఆ శక్తిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినట్టుగా ఊహించుకోండి. ఆ శంబాల శక్తి గెలాక్సీస్కి వచ్చింది, యూనివర్స్ నుంచి గెలాక్సీకి వచ్చింది, మిల్కీ వేకి వచ్చింది, గ్రహాలకు వచ్చింది, పంచభూతాలకు వచ్చింది. వచ్చి ఆ శక్తి ద్వారా ఇందులోకి వెళ్ళి నా మొత్తం అన్ని అనారోగ్య సమస్యలు క్లియర్ అయిపోయినాయి అనుకుని ఆ వాటర్ తాగండి. రోజు ఎలా చేయండి, 41 రోజులు. మీకు డబ్బుల సమస్య, డబ్బుల గురించి చెప్పండి. ఫ్యామిలీ రిలేషన్ సమస్య ఉందా, దాన్ని చెప్పండి. అంటే మీకు ఏ సమస్యతో మీరు స్ట్రక్అప్ అయిపోయారో దాన్ని మీరు వాటర్ ద్వారా ఆ ఎనర్జీ అంతా. అందుకని మనం గుళ్ళోకి వెళ్ళి తీర్థం ఇస్తారు. తీర్థం ఎందుకు ఇస్తున్నారు? ఆ గుళ్ళో ఎన్నో మంత్రాలు చదివి దానికి ఎనర్జరైజ్ చేస్తున్నారు, దానికి శక్తి ఇస్తున్నారు. అంటే మన సంకల్ప బలం అంటారు. మనకి ఏదైతే సంకల్పం గట్టిగా ఉందో ఆ సంకల్పం కనుక మనం తీసుకోగలిగితే కనుక వాటర్, మన బాడీలో 70% వాటర్ ఉంది. ఆటోమేటికల్లీ ఆ యూనివర్స్లో ఉన్న కాన్షియస్నెస్ ఎనర్జీ కూడా ఆటోమేటికల్లీ మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో యాక్టివేషన్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ మీకు కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, మనం కాన్షియస్నెస్ పట్టుకున్నాం, ఈ ఫ్రీక్వెన్సీ కంటే స్పీడ్గా పనిచేస్తుంది. అంటే లైట్ కంటే స్పీడు కాన్షియస్నెస్. అది మన సంకల్పం అనమాట. అది ఎంత గట్టిగా మన సంకల్పంతో నమ్ముతామో అవన్నీ విశ్వం నుంచి వచ్చేస్తాయి, ఈ కండక్టర్ కింద పనిచేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ ఇది కనుక మీరు అందరూ అవలంబించండి, మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో చూడండి.
ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఇది, ప్రతిరోజు చేయాలి, ఒక్కరోజు కూడా మానకూడదు. అది కూడా బ్రహ్మ ముహూర్తానికి పొద్దున్న చేయాలి. సాయంత్రం చేసేది వచ్చి దీపంతో, దీపం. అవును. పొద్దున్న చేసేది వచ్చేసి వాటర్తో. వాటర్ తోటి అంటే పొద్దున్నే వాటర్ తాగడం కూడా చాలా మంచిది. లగ్గానే వాటర్ తాగమంటారు, ఎందుకంటే బాడీ టైం వాటర్ అడుగుతుంది. ఆ టైంలో కనుక ఈ ఎనర్జరైజ్ వాటర్ కనుక మీరు సంకల్పం చెప్పి ఆ ఎనర్జీని కనుక తీసుకుని మీరు వాటర్ తాగలిగితే కనుక ఆటోమేటిక్లీ మీ ఎనర్జీ ఫీల్ ఎన్హాన్స్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీతో ఉండగలుగుతాం. ఫ్రీక్వెన్సీ కంటే కాన్షియస్నెస్ లెవెల్లో, ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, అది శంబాల శక్తి. ఆ శంబాల అమ్మవారు కనెక్ట్ అయిపోతారు. అప్పుడు ఏమొస్తుంది నీకు? సరస్వతి మాత అంటే జ్ఞానం, తర్వాత లక్ష్మి డబ్బులు, తర్వాత పార్వతి శక్తి అంటే అపారమైన హెల్త్. అంటే ఈ మూడు సింక్రనైజ్ ఉండవు, కలిసి ఉండవు. ఎప్పుడైతే మనం శంబాల అనే వర్డ్ అనుకున్నామో ఈ మూడు ఎట్ ఏ టైం వచ్చేస్తాయి. ఆ వాటర్లోకి అది యాక్టివేట్ అయిపోతుంది. ఆ వాటర్ రోజు తాగుతున్నప్పటికీ నీకు తెలిసిపోతుంది, నీలో గ్లోరీనెస్ వచ్చేస్తుంది, నువ్వు అనుకున్న పనులన్నీ అయిపోతాయి. ఆ రోజు నువ్వు చాలా హ్యాపీగా బయలుతావు ఇంటికాడ నుంచి, చాలా సంతోషంగా, చాలా పాజిటివ్గా. ఇంకా నెగిటివ్ అనేది ఏమీ కూడా రాదు, ఎందుకంటే హైయర్ ఎనర్జీ వచ్చేసినప్పుడు నెగిటివ్ అనేది అనేది ఆటోమేటిక్గా డిసపేర్ అయిపోతుంది. ఇట్స్ వెరీ పవర్ఫుల్ టూల్. ఇది అందరూ కనుక ఇది అర్థం చేసుకుని ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. అంతే కదమ్మా. చాలా బాగుంది. 41 days ఒక దీక్ష లాగా చేయాల్సింది. అంతే కదమ్మా. 41 days ఎప్పుడైతే మనం చేసామో అప్పటికి అది క్లియర్ అయిపోతుంది. అంటే ఒక మండలం పాటు మనం చేసాము, అది ఎన్లైట్మెంట్ అయిపోతుంది మొత్తం అంతా. తర్వాత మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ని పట్టుకోండి, ఇంకో ప్రాబ్లం, మళ్ళీ ఇంకో 41 రోజులు చేయండి. అలా కంటిన్యూ చేస్తానే ఉండొచ్చు మీరు. ఇది పర్మనెంట్ సొల్యూషన్, లైఫ్ టైమ్. ప్రతి ఒక్కళ్ళు ఇది కనుక మీరు చేయగలిగితే యూనివర్స్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. ప్రాబ్లం అంతా కూడా యూనివర్స్ వచ్చి హెల్ప్ చేస్తుంది. అంటే ఏదో కండక్టర్ ఉండాలి. అంతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 3 రకాలు, ఇత్తడి అదే రాగి కానీ, లేకపోతే వెండి కానీ, బంగారం కానీ. అంటే అప్పుడు అందులో వాటర్ వేస్తున్నాం. వాటర్ వేసిన తర్వాత మీరు చెప్పుకున్న తర్వాత మీ సంకల్పాన్ని అందులో చెప్పుకుంటున్నారు, దాని మీద చేసి చెప్పుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఆ యూనివర్సల్ ఎనర్జీ వచ్చి దీనికి వే చూపించేస్తున్నారు. చాలా ధైర్యంగా అనిపిస్తుందండి. మన సమస్యలకి మనమే పరిష్కారం చూసుకోవచ్చు. చిన్న అమ్మాయి, పెద్ద ఏం కాదు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఆ శంబల జోన్లో ఒకసారి వచ్చి మీరు కలుతాం వల్ల మిమ్మల్ని నెక్స్ట్ ఇంకా ఎందుకు మనకి ఇంతలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే గ్రహాలు ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అసలు గ్రహాల వల్లే కదా మన ఆలోచన ఇంత అలా ఉన్నాయి. ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మనం ఏంటి మిగతా వాటికి శంబాల 360 సొల్యూషన్ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం తల్లి. చాలా చక్కగా తెలియజేశారండి. మైండ్ జీరో చేస్తే ఏదైనా సాధించగలం అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. నమస్కారం.